magazine and the gameplay of Roblox. ఇందాకే కదా గైస్ ఒక టైకోన్ గేమ్ అయితే పెట్టా. అయితే ఈ గేమ్ని కంప్లీట్ కూడా చేసేసా. గేమ్ మీకు గుర్తుండే ఉంటుంది. నేను మీకు ఇల్లులో మీకు కట్టడం పెట్టాల్సింది, కొంచెం కూడా పెట్టలేము కదా గైస్. మీకు ఇది కట్టడం వీలే, కాకపోతే ₹1 కూడా ఖర్చు పెట్టలే. అంటే గేమ్లో అని కాదు, మళ్ళీ గోల్డిఫై ఐటమ్స్ చూసి నన్ను తిడతారు. గోల్డ్పై తప్ప ఒక్క మనీని కూడా ఉన్నా అంటే దీన్ని చూసి ఒక్క మనీ కూడా ఉంది అంటే ఒక్కటి కూడా. ఎందుకంటే నేను మరీ టచ్ కాదు గోల్డిఫై చేసుకునేంత. చూసారు కదా, ఇది మన ఫస్ట్ హోమ్. ఇవాళ గైస్ మీకు మన ఇల్లు మొత్తం టూర్ పోయి గైస్. కొంతమంది చూద్దామని అయితే అనుకుంటారు. ఇవాళ నేను మీకు టూర్ అయితే వేస్తాను. ఇల్లు అయితే చూడండి, ద్వారం అనమాట. ఇది వచ్చేసి మన మౌంటైన్. ఇది వచ్చేసి మనం ఇక్కడ కూర్చొని మీటింగ్స్ పెడతాం. అక్కడైతే చిల్ అవుతాం వర్షం అది పడుతున్నప్పుడు. ఇక్కడ కూర్చొని స్నాక్స్ అవి తింటాం. ఇక్కడ కూర్చొని ఆడుకోవడము ఇలాంటివి చేస్తామంటే క్యారమ్ బోర్డు ఇలాంటివి, బౌలింగ్ ఏదైనా చేయాలన్నప్పుడు ట్రై చేస్తాం. దీన్ని కూడా గోల్ చేయాలి చూద్దాం. ఉంటుంది ఈ బాబుకి ఎంత బట్టి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడేమో చూసినట్టయితే కూర్చోవచ్చు. ఏంటి ఏదో కొడుతుంది. అందరూ కూడా ఫస్ట్ ఇచ్చేస్తాను. తీసిన తర్వాత బాత్రూము ఇది అందరూ తెలుసు. గ్యారేజ్ తర్వాత వచ్చేసి మనమైతే అసలు వీడియో సరిపోతుంది. చూసుకోండి. ఫస్ట్ అయితే అక్వేరియం ఇందులో చాలా బాగుంటుంది. కొద్దిగా పాటలతో వస్తున్నాయని చెప్పి తెలిపోయా. మీరే చూసుకోవాలి. అమ్మ ఇక్కడ ఏంటి రావట్లేదు, ఇదేంటి రావట్లేదు కదా. స్టార్ట్ అయితే అయిపోయాయి. ఇక్కడైతే మొత్తం ఆడుకోవచ్చు. మామూలుగా ఏమో మన మామూలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ రెండు పెడతారు వీళ్ళైతే. నాకు కోఆపరేట్ చేయడానికి ఉన్నావు బాబు. నువ్వుతే ఈ స్టాచ్యూని మొత్తం గోల్డిఫై చేయాలబ్బా. ఎంత పెద్దది ఉంది కాబట్టి గోల్డిఫై చేస్తే వర్త్. ఎంత వర్త్. నేను 2 అటెంప్ట్ చేయాలి అందులో. దీన్ని ఇస్తే మనమైతే నాలెడ్జ్ తీసుకుంటాం. మాకు ఎక్కేచ్చు కూడా అన్నీ. నాకు ఇంట్రెస్ట్ తెలియదు. పక్క రూమ్ అయితే చూద్దాం. ఇంకా నా రూమ్ ఇదైతే మన కోతి మామ ఫోటో. దీన్ని కూడా గోల్డిఫై చేయాలి. చూస్తే మనమైతే ఆడుకోవచ్చు. షోవిష్ అనమాట గైస్. ఇదైతే రియల్ కార్ అయితే కాదు. తీరా అయితే మనమైతే పైకి వెళ్దాం. ఏంట్రా ఓపెన్ అట్లా అనుకున్నా నేను. లాగ్ అవుతుంది అనుకుంటా. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదామా గైస్. ఇంకా ఇది జీ. ఇది ఫస్ట్ అనుకోండి. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. కాదనుకో సెకండ్ ఫస్ట్కి వెళ్ళదు. తీరా చూసుకున్నట్టయితే ఇక్కడ తినాలన్నమాట. వంటగది అయితే అక్కడైతే ఉంది. ఎక్కువగా పోతే ఇక్కడే తింటాం. అక్కడ ఏమైనా మాట్లాడుకోవడానికి స్నాక్స్ తినడానికి వాడతాం.
ఇది వాష్రూమ్ ప్రతి వర్కౌట్ అయితే ఉండాలి. మళ్ళీ అర్జెంట్ వచ్చేసి మెట్లు ఇప్పుడు దిగము కదా. ఇది లోపల వంట చేయడానికి అండ్ సీక్రెట్గా మనమే తినాలనుకుంటాం కదా అలాంటి. హ్యాపీగా తినేసిన తర్వాత ఈ రూమ్ అంటే నాకు తెలియకుండా పోయింది. ఇన్ని రోజులు నాకు తెలియకుండా పోయింది. పోన్లే, నాకు ఇప్పుడు కనబడుతుంది ఎక్కువ. ఇవన్నీ రెడ్ చేసేయాలబ్బా, చేద్దాంలేండి నెక్స్ట్ వీడియో కల్లా. జిమ్ అనమాట, ఇది మీ అందరికీ తెలుసు. టీవీ ఏమో ఎక్సర్సైజ్ ఫుల్ చేయొచ్చు. ఇది బెడ్రూము, ఇది గెస్ట్ రూము, ఇది మా థియేటర్. వేయద్దులే మళ్ళీ. ఓకే, స్పీడ్గా అయితే చూసుకోవాలి. ఇంకైతే చూసినట్టు కదా. ఇది వాష్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్. ఎందుకు వాడాలో కూడా నాకే తెలీదు. ఓకే, బయటికి వెళ్ళినట్టయితే ఇదైతే ఇలా అనమాట. కిందకి వెళ్ళినట్టయితే ఇదైతే టెన్నిస్ కోర్ట్ అనమాట. అబ్బా, మన ఫ్రెండ్ అయితే గేమ్లోకి అయితే వచ్చిండు. 4 లెవెల్స్ మన ఇంటి దగ్గరికి అలాగ వచ్చేస్తాను నేను. ఇదైతే ఫైర్ ప్లేస్, చిల్ అయితే అవుతాం ఇక్కడ నైట్. స్టవ్ వచ్చి తీసుకోవచ్చు అంటే వంటది కూడా చేస్తాము. అలాంటి వాడి ఏమైనా చేస్తాడు. ఫైనల్గా అయితే ఈ కలర్కి అయితే వచ్చేసాము. 4th ఇది 3rd అనుకుంటా. ఇది మన గేమింగ్ రూమ్. అమ్మాయి ఒక్కటి చూసానికి ఏంటది ఇంత మాడిపోతుంది కట్టేటప్పుడే, అసలు ఇంత కష్టపడలే. ఇది గేమింగ్ రూము. ఏంట్రా ఇన్ని బెడ్రూమ్లో అసలు ఏం చేసుకుంటున్నా అనుకుంటూ ఉంటారు కదా. అంటే గెస్ట్ అది కుప్పలు కూడా రావచ్చు. టీవీ చూసుకోవడానికి ఫ్యామిలీ అందరూ కలిసి. ఫ్రెండ్స్ అది వస్తారు కదా వాళ్ళ బెడ్రూమ్స్. ఇదేమో వాళ్ళు అందరూ కలిసి టీవీ చూసుకోవచ్చు. ఇదేమో గర్ల్స్ బెడ్రూమ్ అనమాట. కానీ చూసుకోండి, వాష్రూమ్ అది చూస్తే చిచి అని అంటారు. ఈ వాష్రూమ్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వస్తారు కదా, వాళ్ళకి కూడా ఉండండి. అందుకే వాష్రూమ్ ఇలా కూడా పైకి వెళ్ళచ్చు. కాబట్టి మనం మెయిన్గా వెళ్ళాలి, ఎందుకంటే మనమే కాబట్టి ఇంటి ఓనరు భయపడకుండా అయితే వెళ్ళచ్చు. రూమ్ చూసామని డౌట్ వచ్చింది అదే కదా. మరి రూమ్లో ఉంటే ఏ రూమ్ అయితే తెలుస్తుంది. పైకి రావడానికి ఉంది కదా బ్రో, ఎక్కడ అనుకుంటున్నారా? డైరెక్ట్ నా బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తుంది, కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇది నేను వర్క్ చేసుకోవడం కోసం ఎడిటింగ్ ఇలాగా. ఇదైతే నా క్లాసెట్ అనమాట. మొత్తం టవళ్ళు బట్టలు. ఇది స్నానం చేసే ఏరియా. ఇక్కడైతే స్నానం చేసి ఇలా అయితే వచ్చేసి ఇక్కడ నిద్రపోతా. నాకు రెడ్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ కలర్ బట్టలు, రెడ్ కలర్ బెడ్. గోల్డ్ఫై చేయాలి బెడ్ని. ఇదంటే ఇక్కడ కూడా డోర్ ఉందా? ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఉంది. నాకు తెలియని చాలా ఇంట్లో ఉంటాయి అన్నమాట. ఏంటో నాకు తెలీదా అనిపోయి కదా కష్టం. కట్టినా సరే అవన్నీ గుర్తుంటాయి. ఇన్ని ఉన్నాయి.
వీళ్ళైతే ఫైనల్గా ఫుల్ లాగిన్ చేశా. ఇదైతే మన ఎలిప్యాడ్. ఇదేమో మనం అయితే ఎక్కడికైనా స్పీడ్గా వెళ్ళాలనుకుంటే దీన్ని వాడతాం. ఇదే అట్లా స్పీడ్గా వెళ్తే దీనికైనా కారు మీద అనుకుంటా. ఓకే, ఫస్ట్ హోమ్ అయితే కంప్లీట్ చేసేసా ఫైనల్గా. ఫస్ట్ హోమ్ నుంచి సెకండ్ అవడానికి 10 minutes పట్టింది. అమ్మా, ఈ డబ్బులు ఏంట్రా బాబు, ఇంత కట్టెలుగా వస్తున్నాయి. పోలే, ఫిఫ్త్ హోమ్ వచ్చినప్పుడు కట్టుకోవడానికైనా పనికైనా వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి ఇందుకు మౌంటెడ్. ఇదైతే మొత్తం ఫేమస్ ఆహారాలు అనమాట. చూసుకున్నట్టయితే ఇంటి ద్వారం అయితే ఇది. ఇంట్లో ఏదైతే మనం మాట్లాడుకుంటాం అది చూడాలన్నమాట. ఇలాగైతే ఉంది. ఇదైతే వంటగది. ఇదైతే ఎప్పుడైనా టీవీ చూసుకుంటాం. ఇదైతే వెకేషన్ గది. ఇదైతే పూలు. ఫస్ట్ అవుట్ సైడ్ చూపిస్తే ఇంకా అయిపోద్ది కదా అనేసి. ఇవైతే మన బోట్స్. నేనైతే ఇప్పుడు వాడను, చాలా రోజులుగా నేను వాడట్లేదు అనుకోండి. ఇంటికన్నా నీళ్ళ మధ్యలో వస్తే వాడతానేమో ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడైతే చక్క టేబుల్ టెన్నిస్ అయితే ఆడుకోవచ్చు. కాకపోతే ఇంకో పక్కనే లేదు, అదే ప్రాబ్లం. ఈ వాష్రూమ్. ఇది మన స్టోరేజ్, ఫుడ్ అది దాచుకుంటాం. ఇది మన గెరాజ్. తర్వాత అయితే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసా. ఇప్పుడు జీ సార్ కూడా చూస్తా ఎక్కడ పెట్టినాడు. ఓకే, ఆపేసా. ఇది ఇక్కడైతే కూర్చోవచ్చు అనమాట. చిల్లైతే అవుతాం. సోఫాలో కూర్చునేసి, సోఫా కాకపోతే నెత్తి తగ్గుతుంది. ఇక్కడ కూర్చొని టీవీ కూడా చూసుకోవచ్చు. అబ్బాయి బెడ్రూమ్ నేను మీకు చూపిస్తా. ఇదైతే మనం ఎప్పుడైనా స్విమ్మింగ్ చేయడానికి. ఇదైతే అబ్బాయి బాత్రూమ్. ఇది ఓన్లీ అబ్బాయికే. ఇదైతే మన బెడ్రూమ్ అనమాట గైస్. గేమింగ్ రూమ్. ఇలాంటిది బిల్డ్ చేయాలని నా ఆశ. చేస్తా. ఇక్కడ ఏంట్రా టేబుల్ లేదు, అది ఉంటుంది లేండి, ఎందుకంటే కనలేదు. నేను కనలే. బాత్రూంలో ఏమైనా ఉంటుంది పెద్ద. ఇదే బార్. ఎందుకు లేదండి అంత చూసు. పాప్కార్న్. సినిమా డేట్ అంత కుడుతుంది ఏంట్రా ఇప్పుడు MLB మాత్రమే జరుగుతుంది సినిమా. ఇదైతే హ్యాపీగా ఆడుకోవచ్చు. PS5 కంట్రోలర్. ఇది మన ఏఆర్జీ యూట్యూబర్ సత్సలేవు. ఈ కాఫీ కట్టున్నాయి ఇక్కడ. అంతవరకు అయితే నేను వేసేసా అప్పుడే. ఏది పెద్ద ఏమి ఉండదు. బెటర్ ఎవరైనా కిడ్స్ ఇంటికి చూసి బాగుంటుంది. ఈ ల్యాప్టాప్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. టీవీలో కార్టూన్స్ చూసుకోవచ్చు. కింద కూడా చూడవచ్చు. కంప్యూటర్ కూడా ఉంది కావాలంటే. ఇది బాత్రూమ్. ఇది గెస్ట్ ఫ్రెండ్స్ అది వస్తే వాళ్ళందరికీ ఇంక ఈ బాత్రూమే. బ్రో ఇది నీ బాత్రూమ్ కదా, ఇది నీ బెడ్రూమ్ కదా అనుకున్నారేమో కదా. నాకైతే నచ్చింది మరి అదే. కిందదే బ్రో మరి బాగుంది. కింద బెడ్రూమ్లో సెటప్ మొత్తం అప్పుడు నచ్చింది.
ఓకే అనమాట గైస్, ఇది వచ్చేసి ఓ ఇదనమాట మన అసలైన గేమింగ్ రూమ్. ఇంతకి ప్రాసెసర్కి కింద ఇది మన ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్లో ఆడుకొచ్చిన ఎడిటింగ్లు ఉంటే అలాంటివి చేయడానికి. ఈ బెడ్రూమ్ ఎప్పుడో చూపించేసా. ఇంకా పైన మాత్రం బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2 చూస్తే మన జిమ్ ఏరియా, టీవీ, చిల్లవుతూ చూస్తాం. మనకి నచ్చింది. బాక్సింగ్ చేస్తాం గైస్. బాక్సింగ్ చేసాక పెంచా 6 ప్యాక్. గైస్ చూసుకోండి, ఇప్పుడైతే ఫినిష్ చేసాం. ఇంక ఈ వీడియోకి అయితే ఇంత సరిపోతుందేమో అనుకుంటున్నా. థర్డ్ హౌస్ మరీ పెద్దది, అందుకని ఇది చూసినట్టయితే మొత్తం చూపించేసాను. ఇది ఎందుకని చూసినా నాకే తెలియదు. వీళ్ళు కూడా బాగానే ఉంటున్నాయి కానీ చిన్నది కాదులేండి. చిన్నదంటే అందరూ వల్ల కొడతారు. మీరు ఎంతమంది దగ్గర ఇవన్నీ అయితే ఉన్నాయి కామెంట్ అని బిలో గైస్. ఫస్ట్ 20 minutes, ఇది కూడా 20 minutes అయిపోతుంది. ఇల్లు కట్టడానికి కూడా కొంచెం సేపు పట్టలేదురా బాబు. రేపు అంటే 4th హోమ్. ఇది అడ్డని 3 రోజులు అయింది. అబ్బా చూస్తే ఎన్ని డబ్బులు తీసేసుకుందాం. టోటల్ సెన్సిటివ్ అయితే ఉంది మన దాంట్లో. ఇప్పటికైతే తీరా చూస్తే ఇప్పుడైతే అంత క్లియర్గా చెప్పాలన్నమాట, మీరే చూసుకోవాలి. చూస్తున్నారా గైస్, లోపల మొత్తం కనబడుతుంది. తెచ్చి చూసినట్టయితే ఇల్లు కూడా బాగుందేమో కదా. మీరు ఎవరెవరు ఇల్లు కట్టలేదు వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైతే ఆ గేమ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి పోతుంది. లాస్ట్ హోమ్ సపరేట్గా ఒక వీడియో వెళ్తుంది. అది మొత్తం సపరేట్ అయినందుకు కాస్త దమ్ము తెచ్చుకొని చేసేయడమే. తీరా చూస్తే ఉందంటే 4% ఛార్జింగ్ అయితే ఉంది. అందుకని ఇంటర్నెట్ అయితే ఆపేస్తున్నా. ఓకే అనమాట గైస్. తర్వాత అటు పక్కన ఉన్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ గైస్.